హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంక ఈరోజు పిల్లలకైతే ఇంకా గులాబ్ జామ్ చేయడానికైతే ఇంకా రెడీ అవుతున్నాను. సో ఈ ప్యాకెట్ అయితే తెచ్చి వారం పైన అయిపోతుంది అనమాట. సో ఇంకా అప్పటి నుంచి పిల్లలు ఇంకా చేయమని ఇంకా అడుగుతూనే ఉన్నారు. నాకేమో ఇంక ఇంట్లో పని అవ్వక కొంచెం బయట పనులు ఉండగా అయితే నాకు అస్సలు కుదరలేదనమాట. అందుకనేసి ఇంక ఈరోజు అయితే చేస్తున్నాను. ఈరోజు సండే, ఇంకా సండే చేస్తున్నాను అనమాట. ఇంకా సెలవులు కూడా అయిపోయాయి. ఇంకా రేపు నుంచి పిల్లలకైతే స్కూల్ అనమాట. సో ఇంకా పొద్దున్న ఇంకా రేపు అసలు కుదరదు అనమాట. ఎందుకంటే రేపు వంట చేయడం, ఇంట్లో పని ఇదే సరిపోతుంది. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు చేశానంటే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనమాట. ఇంకా పిల్లలకైతే ఇప్పుడు తీరుబడిగా అయిందా నీకు అది గులాబ్ జాములు చేయడానికి? పిల్లలు ఎన్ని రోజుల నుంచి అయితే అడుగుతున్నారు, ఇంక ఇప్పుడు చేస్తున్నావు నువ్వు. సెలవులు మొత్తం అన్నీ అయిపోయాయి. 10 రోజుల సెలవులో 10 రోజులు కూడా అయిపోయాయి. పోర్లో ఇప్పటికన్నా చేసినావని ఇంకా మా ఆయన అయితే అన్నారనమాట. ఇంకా ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా రేపటి నుంచి అయితే ఆయన ఇంకా బిజీ అనమాట. సో ఇదనమాట. ఇంకా వాళ్ళ లాగా అయితే వచ్చేసి ఇంకా ఒంట్లో చుట్టేసాను. ఒంట్లో చుట్టేసి ఇంకా తడుగొట్టు అయితే పెట్టాను అనమాట. కాటన్ నాప్కిన్ అయితే పెట్టాను. ఎందుకంటే గాలకుండా ఉండడానికి అయితే నాప్కిన్ తడుగొట్టతో పెట్టేశాను. ఎందుకంటే సో ఆ క్లాత్ వేయడం అంటే ఇంకా పగుళ్ళు రావన్నమాట. ఎక్కువ శాతం పగుళ్ళు రావు. నేనైతే ఇంకా కొంచెం అయితే వేపుకుంటున్నాను. ఇంకా గులాబ్ జాములు సిమ్లో పెట్టుకుని ఎప్పుడైనా చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం కలర్ వచ్చేస్తే కానీ లోపల ఉడకవు. హై ఫ్లేమ్లో అయితే కలర్ చిటుకులో వచ్చేస్తే లోపల అస్సలు ఉడకదనమాట. మీరు ఎప్పుడైనా చేసుకుంటే సిమ్లో పెట్టేసుకుని చేసుకోండి. నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట. చూసారు కదా, గులాబ్ జాములు బగులు రాకుండా సూపర్గా వచ్చాయి. సో ఆల్రెడీ ముందే పాకం అయితే పెట్టేసుకున్నాను. ఆ పాకంలోనే ఇంకా వేసేసి ఇంకా గులాబ్ జాములు రెడీ చేసుకున్నాను అనమాట. నేనైతే ఇంకా వేడిదంటే ఒకటైతే తిని చూస్తున్నాను. చాలా బాగున్నాయి అనమాట. ఇంకా పిల్లలకైతే కొంచెం చల్లారాకైతే చెరుకు గిన్నెలో వేసి పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.